ఈ నెల 11న కడప మేయర్ ఎన్నిక జరగనుంది. కడప మేయర్ ఎన్నికకు జాయింట్ కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, నోటిఫికేషన్ కి సంబంధించి వివరాలేంటి? స్వప్న, కడప నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక కోసం జాయింట్ కలెక్టర్ ఆదితి సింగ్ కొద్దిసేపటి క్రితమే నోటిఫికేషన్ విడుదల చేస్తూ మెమో జారీ చేశారు. 2 రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ ని నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో 7వ తేదీ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్న మేరకు ఇవాళ జేసీ ఆదితి సింగ్ నోటిఫికేషన్ జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నందున ప్రతి కార్పొరేటరు అదేవిధంగా ఎక్స్ ఆఫీసియో మెంబర్లు తప్పనిసరిగా హాజరు కావాలి. వారందరూ కూడా సమావేశం అయిన తర్వాత మేయర్ ని ఎన్నుకోవాల్సి ఉంటుందని కూడా ఆ నోటిఫికేషన్ లో స్పష్టంగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కమిషనర్ మనోజ్ రెడ్డి కూడా ఏర్పాట్లు 11వ తేదీ జరిగే మేయర్ ఎన్నిక కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇటీవలే మేయర్ వైసీపీ నేత సురేష్ బాబును మేయర్ పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు విడుదల చేసింది. ఆయన మేయర్ పదవిలో ఉండగా కుటుంబ సభ్యుల పేరుతో అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు. ఎంఎస్ వడ్డీని కన్స్ట్రక్షన్ పేరుతో కడప నగరంలో దాదాపు 36 లక్షల పనులు చేపట్టారు. కుటుంబ సభ్యులు మేయర్ గా ఉండి కుటుంబ సభ్యుల పేరుతో టెండర్లు తీసుకొని అధికారికంగా ఇక్కడ పనులు చేయడం జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం నిబంధనలకు విరుద్ధమని తెలియజేస్తూ ఆయన కూడా పలుమార్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచిన నేపథ్యంలో అతన్ని పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల కిందటే తాత్కాలికంగా డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి ముంతాజ్ బేగం ను తాత్కాలిక మేయర్ గా నియమించింది. అయితే మరో 5 నెలల పాలకవర్గం గడువు ఉన్న నేపథ్యంలో కడప నగరంలో జరిగేటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి తీర్మానం లేకుండా పనులు చేయడం మంచిది కాదనేటువంటి ఉద్దేశంతో తప్పనిసరిగా మేయర్ ఉండాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కొత్త మేయర్ ఎన్నిక కోసం కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ పైన పదవి నుంచి తొలగిపోయినటువంటి సురేష్ బాబు అత్యవసరంగా నిన్న హైకోర్టులో కూడా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నా కేసుకు సంబంధించి హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ విధంగా కొత్త మేయర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేస్తుందని కూడా ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ లంచ్ మోషన్ పిటిషన్ పైన ఈ నెల 9వ తారీఖున హైకోర్టులో కూడా వాదనలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే అయినప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు యథావిధిగా జాయింట్ కలెక్టర్ ఆదిత్ సింగ్ ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేశారు. 11వ తారీఖు తప్పనిసరిగా మేయర్ ఎన్నిక ఉంటుందని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే 9వ తారీఖు జరిగేటువంటి హైకోర్టు వాదనలు బట్టి ఈ మేయర్ ఎన్నిక ఉంటుందా లేదా అనేది కూడా ఒక సందిగ్ధత అయితే కొనసాగుతోంది. స్వప్న, ధన్యవాదాలు మురళి.